భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్ సంస్థ కెప్లెర్ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు కొనుగోలు చేపడుతున్నప్పటికీ రష్యా నుంచే అధికంగా ముడి చమురు సరఫరా అవుతున్నట్లు కెప్లెర్ తాజా నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్లో భారత్ ముడి చమురు దిగుమతుల్లో 34% మాస్కోనే భారత్కు సరఫరా చేసినట్లు తెలిపింది. గత నెలలో రష్యా నుంచి సగటున రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలు చేసినట్లు వివరించింది. అయితే అంతకుముందు నెలతో పోలిస్తే ఈ కొనుగోలులో 10% వాటా తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో రష్యా నుంచి సగటు దిగుమతులతో చూస్తే సెప్టెంబర్లో రోజుకు 1,80,000 బ్యారెళ్లు తక్కువగా నమోదయ్యాయని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్తో చూస్తే పెద్దగా మార్పు లేదని కెప్లెర్ వివరించింది. ఈ దిగుమతుల తగ్గుదలకు మార్కెట్ డైనమిక్స్ కారణమని, అమెరికా బెదిరింపులకు దీనికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున అమెరికా అదనంగా 25% సుంకాలు విధించినా భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు పాల్పడినప్పటికీ రష్యా జులైలో $3.6 బిలియన్ అంటే భారత కరెన్సీలో 31,775 కోట్ల రూపాయల విలువైన చమురును భారత్కు విక్రయించింది. భారత్ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటానే 34% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నాయి.